జగన్మోహన్ రెడ్డి గారు ఈ నెల 27న తిరుమల తిరుపతికైతే పర్యటించనున్నారు. మరి నేపథ్యంలో డిక్లరేషన్ పై సంతకం చేస్తారా లేదా అనే వార్తలు అయితే వినిపిస్తున్నాయి. మరి దీని గురించి విశ్లేషించుకోవడానికి మనతో పాటు పొలిటికల్ అనలిస్ట్ శ్రీనివాస్ జొన్నలగడ్డ గారు ఇప్పుడు మనతో ఉన్నారు. నమస్తే సార్. నమస్కారం సార్, మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు చూసుకుంటే కనుక తిరుమల తిరుపతికి వెళ్ళనున్నారు 27న. అలాంటిది డిక్లరేషన్ రగడైతే మొదలైందని చెప్పొచ్చు. మళ్ళీ డిక్లరేషన్ పై సంతకం చేస్తారా లేదా అనే వార్తలు అయితే వినిపిస్తున్నాయి. ఏమంటారు సార్ దీని గురించి? ఇప్పటి వరకు అయితే డిక్లరేషన్ మీద సంతకం పెట్టకుండా ఉండటానికే జగన్మోహన్ రెడ్డి చూస్తున్నారు అని వైసీపీ వర్గాల నుంచి మనకు అంత ఇప్పటి వరకు తెలుస్తున్న సమాచారం. అంటే కావాలని ఒక రాద్ధాంతం చేయాలనేది ఇక్కడ ఒక ఎజెండాగా కనపడుతుంది జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి. ఎందుకంటే ఇప్పుడు ఏదైనా కూడా స్ట్రైట్ పాలిటిక్స్ ఆయన చేయట్లేదు, ఎప్పుడు చేయట్లేదు, ఇప్పుడు చేయడు. అందువల్ల ఎక్కడికి వెళ్ళినా ఒక ఎలిగేషన్ తీసుకురావాలి, ఏదో ఒక రాద్ధాంతం చేసి దాన్ని మైలేజ్గా తీసుకోవాలి. సో ఆ పార్టీ సిద్ధాంతం అది అయిపోయింది ఇప్పుడు. సో ఇందులో భాగంగానే ఇప్పుడు డిక్లరేషన్ మీద సంతకం పెట్టే అవకాశం లేదన్నట్టు వినిపిస్తూ ఉంది. అది జరగడం వల్ల దానికి ఏమవుతుందంటే ఒక చట్టాన్ని గౌరవించే విధానం కానీ, ఒక రాజ్యాంగాన్ని గౌరవించే విధానం కానీ ఆయన ఎప్పుడు ఆ విషయంలో ఎప్పుడు ఆ విధంగానే ప్రవర్తిస్తాడనేది అందరికీ తెలిసిన విషయమే. అంటే ఏదైనా ఒక కార్యక్రమానికి లేదంటే ఒక పరామర్శకు వెళ్తున్నప్పుడు ఇంతమంది మీకు పరిమితంగా మీకు ఒక అలౌ చేస్తున్నామని చెప్పినప్పుడు కూడా వేల మందిని తరలించుకెళ్లే ప్రయత్నం చేస్తాడు, బలప్రదర్శన చేసే ప్రయత్నం చేస్తాడు. అక్కడ ఒక అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకునే పరిస్థితి తీసుకొస్తాడు. దానివల్ల ఏదైనా ప్రాణ నష్టం జరిగితే దాన్ని కూడా స్కోర్ చేసుకుందాం చూస్తాడు. అలా ఏదో ఒకటి చేసి అక్కడ ప్రభుత్వం మీద వ్యతిరేకత చూపించాలని సంవత్సరం నిండకుండానే ఈయన విపరీతంగా తాపత్రయపడిపోతున్నాడు. ఒక రకంగా ఫ్రస్ట్రేట్ అయిపోతున్నాడు అనమాట. అధికారం కోల్పోయిన తర్వాత తట్టుకోలేకపోతున్నాడు, జీర్ణం చేసుకోలేకపోతున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఇంకేముంది, కళ్ళు మూసుకుంటే 2 ఏళ్ళు, కళ్ళు మూసుకుంటే 4 ఏళ్ళు అనే మాటలు ఇంకా ఇలాంటివన్నీ కూడా అక్కడి నుంచి ఆ ఫ్రస్ట్రేషన్ నుంచి పుట్టుకొచ్చినాయి అనమాట. సో ఈ విధంగా చూసుకుంటే మనం ఇప్పుడు ఇక్కడ కూడా ఆయన సంతకం పెడతాడా అంటే పెట్టకపోవడానికి ఎక్కువ అవకాశం ఉంది. ఎందుకంటే ఆయన అంటే ఒక మతాన్ని కానీ ఒక మత విశ్వాసాలను కానీ గౌరవించే వ్యక్తి కాదని మనకు అర్థమైపోతుంది. ఎందుకంటే అతను ఒక క్రిస్టియన్గా ఉండి మరి అన్యమతస్తుడిగా ఇవాళ అక్కడికి తిరుపతి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా డిక్లరేషన్ సంతకం చేసి తీరాల్సిందే. ఎందుకంటే నిన్నగాక మనం చూసాం, మనం పవన్ కళ్యాణ్ గారు భార్యని కూతుర్ని కూడా తీసుకెళ్ళినప్పుడు డిక్లరేషన్ సంతకాలు పెట్టి గౌరవంగా వెళ్ళి దర్శనం చేసుకుని వచ్చారు. అక్కడ దాకా ఎందుకంటే ఇప్పుడు మన రాష్ట్రపతిగా చేసిన అబ్దుల్ కలాం గారు ఆయన ప్రథమ పౌరుడు దేశానికి, మరి అలాంటి వ్యక్తే డిక్లరేషన్ మీద సంతకం చేసే కదా వెళ్ళాడు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు చూసుకుంటే సార్, మీరు అన్నట్టు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు లేకపోతే ముఖ్యమంత్రిలో 2 సార్లు ఉన్నప్పుడు కూడా ఎప్పుడు డిక్లరేషన్ మీద సంతకం చేయలేదు. సో ఏమంటారు? అది అధికారంలో ఉండి అహంకారం చూపించాడు ఆయన. అంటే అది ఒక రకంగా చెప్పాలంటే మత విశ్వాసాలు దెబ్బతీశాడు. అంటే ఆ మత విశ్వాసాలు ఏదైతే హిందూ మత విశ్వాసాలు ఉన్నాయో ఖచ్చితంగా మత విశ్వాసం దెబ్బతీసినట్టే. ఎందుకంటే సంతకం చేసి వెళ్లాల్సిన వ్యక్తి చేయకుండా వెళ్ళాడంటే అధికారం దుర్వినియోగం చేశాడు, మత విశ్వాసాలని దెబ్బతీశాడు. ఇది ఖచ్చితంగా చెప్పి తీరాల్సిందే. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే అలాగా అంటే ఆ భగవంతుడితో పెట్టుకున్న వాళ్ళు ఎవరు బతికి పట్టగట్లేదని ఇదివరకు మనకి అసెంబ్లీలో కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. మీరు 7 కొండల విషయంలో 7 కొండలు అవసరం లేదులే, 3 కొండలు చాలని చెప్పి రాజశేఖర రెడ్డి గారు రోజునే ఒక మాట మాట్లాడి అక్కడ మిగతా అన్ని కొండలు ఆక్యుపై చేసి చర్చిలు అవన్నీ కట్టిద్దామని ఒక రకమైన ప్లాన్స్ జరిగినాయి. ఆ సందర్భంలోనే చంద్రబాబు నాయుడు అసెంబ్లీ సాక్షిగా అన్నాడు, సాక్షాత్ 7 కొండల వాడితో పెట్టుకుంటున్నారు, దాని రిజల్ట్ ఎలాగుంటో చూడండి అన్నట్టు. కట్ చేస్తే నెక్స్ట్ డే కదండి, ఆయన మాసం ముద్ద కూడా మిగలలేదు. సో అందువల్ల ఏంటంటే ఇది ఒక రకంగా భగవంతుడు హెచ్చరిస్తున్నా పట్టించుకోని పరిస్థితిని జగన్మోహన్ రెడ్డి మూర్ఖత్వంగానే మనం భావించాలి. ఇక్కడ కూడా ఏంటంటే వాళ్ళు తిరుపతిలో చాలా ఎలిగేషన్స్ తీసుకొచ్చారు ఈ మధ్య కాలంలో కూడా, ఈ సంవత్సరంలో ఏదో గోశాలలో ఏదో జరిగిపోయిందని. నిజం చెప్పాలంటే వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఏనాడు పట్టించుకోలేదు. అంటే వైద్య సదుపాయాలు లేవు, సరైన తిండి పోషణ లేదు, గోవులు అలాగా ఆ రకంగా గాలి కుదేస్తే అందులో 1-2 అనారోగ్యం పాలయ్యో లేకపోతే 1-2 గోవులు చనిపోవడం జరిగితే దాన్ని భూతత్వంలో పెట్టి చూపించడం వాళ్ళు చేసిన నిర్వాహకం వల్ల జరిగింది అది కూడా. సో దానికి అంటే దాన్ని చూడటానికి కూడా కొన్ని వేల మందిని తరలించుకుపోయి చూడాలని ఆంక్షలు పెట్టారు. అంటే ఇప్పుడు అక్కడికి వెళ్ళాలంటే ఒక వైద్యుని తీసుకెళ్ళొచ్చు, 10 మంది కార్యకర్తలు తీసుకెళ్ళొచ్చు. అక్కడ కూడా మనకు అది చూస్తున్నాం కదా, రాజకీయమే చెయ్యాలి ఆ ఉద్దేశం ఉంటుంది. ఇంకా సాక్షాత్ రోజా ఆవిడ మీడియా ముందు తిరుమలలో ఎక్కడా మాట్లాడకూడదు అంటే రాజకీయాలకు సంబంధించి. కానీ ఎప్పుడన్నా ఆవిడ ఆ విధంగా ఉందా, రాజకీయాలు మాట్లాడకుండా ఉన్నట్టే ఆవిడే కాదు అందరూ కూడా మన 5 ఏళ్లలో తిరుమల కొండ మీద ఎంతమంది రాజకీయాలకు సంబంధించి మరి ఇవన్నీ మీడియా ముందుకు వచ్చి మాట్లాడారో మనం చూసాం, ఎంత రాజకీయం చేశారో చూసాం. ఇక అన్యమత ప్రచారం అనేది అక్కడ తిరుమల మీద జరగకూడదు. కానీ 5 ఏళ్ళు ఏం జరిగింది,
సో మరి ఇంత మత విశ్వాసాల మీద దెబ్బతీశారు వీళ్ళు. అలా చూసుకుంటే గనక ఖచ్చితంగా వీళ్ళు హిందూ మతం మీద దాడిగానే అభివర్ణించాలి. ఇప్పుడు ఏదైతే సంతకం పెట్టానంటున్నాడో అది కూడా ఖచ్చితంగా హిందూ మతం మీద తన ద్వేషాన్ని వెళ్ళగట్టడం లాంటిది. అక్కడ దాకా ఎందుకంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, ఆయన ఎప్పుడైనా సతీ సమేతంగా ఎప్పుడైనా వెళ్ళి దేవాలయానికి వెళ్ళిన సందర్భం ఉందా? అంటే ప్రభుత్వ లాంఛనాలతో జరపాల్సిన కార్యక్రమాలని ఒక పద్ధతి ప్రకారం హిందూ సాంప్రదాయాల ప్రకారం సతీ సమేతంగా వెళ్లాల్సిన అవసరం ఉంది. అది ఎప్పుడు చేశాడు ఆయన? ఎప్పుడు లేదు. ఇంకా చెప్పాలంటే గుడికి వెళ్ళకుండా ఇంట్లోనే సెట్టింగ్ వేసుకున్న సందర్భం, 5-6 కోట్లు ఖర్చు పెట్టి సెట్టింగ్ వేసుకోవాల్సిన అవసరం ఏముందంటే ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేయడమే కదా, మత విశ్వాసాలను దెబ్బతీయడమే కదా. అలాగే ప్రసాదం పెడితే కూడా పక్క తీసుకెళ్లి పడేసిన సందర్భాలు ఉన్నాయి. మరి ఇవన్నీ ఏమంటారు? అందువల్ల ముందు ఇప్పుడు హిందువులు కూడా చర్చిలకు వెళ్తారు, ఏదైనా పండగలు అవి వచ్చినప్పుడు స్నేహపూర్వకమైన వాతావరణంలో మత సామరస్యాన్ని చాటుకోవడం కోసం మసీదులకి వెళ్తారు. సో ఇలాంటప్పుడు ఎవరు ఎక్కడికైనా వెళ్ళొచ్చు, ఇది మన లౌకిక రాజ్యం ఇది. ఇలాంటప్పుడు మీరు వెళ్ళేటప్పుడు ఒక్కొక్క మతానికి ఒక మత విశ్వాసాలు ఉంటాయి. ఇక్కడ ఏంటంటే తిరుమలలో ఒక పద్ధతి ఉంది, డిక్లరేషన్ మీద సంతకం పెట్టి అన్ని మతస్థుడు వెళ్ళాలనేది. నువ్వు దాన్ని ధిక్కరించినట్టే కదా. సో అందువల్ల ఏంటంటే కావాలని ధిక్కరించడం చేసే ప్రయత్నం ఇదంతా. ఎందుకంటే అంటే కాంట్రవర్సీ చేయాలి, ఏ విషయాన్ని కాంట్రవర్సీ చేయటం వల్లనే అతను స్కోర్ చేసుకుంటున్నాడు అన్ని. ఆ రాజకీయ ప్రయోజనాలు కూడా అలాగే ఆశిస్తున్నాడు. ఏంటంటే రేపో మాపో ఇంకా అన్ని సిట్టు కూడా అదే కొలిక్కి వచ్చేసి ఇవన్నీ కూడా ఏవైతే దర్యాప్తు చేస్తుందో లిక్కర్ కుంభకోణం ఈ విషయంలో కూడా ఇవన్నీ ఒకటొకటి దగ్గర పడే కొద్దీ అతను ఏదో ఫ్రస్ట్రేషన్ వచ్చేస్తుంది. అంటే అరెస్ట్ కాబోయే ముందు ఒక ప్రజాక్షేత్రంలో అరెస్ట్ కావాలి, ప్రజా జీవితంలో నేను ఉండగా, అంటే ప్రజల కోసం నేను ఉండగా దేవాలయంలోకి వెళ్ళినప్పుడు అరెస్ట్ చేస్తారు, ఏదో ఒక ఎలిగేషన్ కావాలని కోరుకుంటున్నాడు. సో తనకే అర్థం కాని పరిస్థితి, ఏం చేస్తున్నాడు ఏం చేయబోతున్నాడు అనేది. సో ఆ గందరగోళం ఇవాళ అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా నేను డిక్లరేషన్ మీద సంతకం చేయకుండా పట్టుబడతాడేమో అని మాత్రం అనుకుంటున్నారు. సరే, అంటే వైసీపీ హయాంలో ఉన్నప్పుడు మీరు అన్నట్టు లడ్డు నెయ్యి విషయంలో ఎలాంటి కల్తీ చేశారో మనకు తెలిసింది. అలాంటిది క్యూ లైన్లలో కూడా సరైన సదుపాయాలు లేవంటూ కూడా వాళ్ళు కొంచెం వైసీపీ ప్రభుత్వం రచ్చ చేయడానికి ట్రై చేసిందని చెప్పొచ్చు, అసత్య ప్రచారాలు చేసిందని చెప్పొచ్చు. ఏ విధంగా చూడొచ్చు సార్ దీన్ని? అసలు దర్శన టికెట్లు కూడా అమ్ముకున్నారని చెప్పేసి రోజా మీద ఎన్నో అభియోగాలు ఉన్నాయి. సో ప్రతిదాన్ని కూడా అందులో దారుణంగా అక్కడ అవినీతి జరిగింది. అవన్నీ కూడా ఇప్పుడు ఒక్కొక్కటి దర్యాప్తులు తేలుతున్నాయి. సో ఇవన్నీ ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఇంక ఇవేనే కాదు, పులి లేదో ఒకసారి దాడి చేసిందని చెప్పేసి చేతికర్రలు ఇచ్చారు, చేతికర్రలతో పులి వెళ్ళిపోద్దా? సో ఎందుకంటే వీళ్ళు ఎంత హాస్యాస్పదమైన నిర్ణయాలంటే అలాగా ఏదో ఒకటి వీళ్ళు చేసే పనులన్నీ కూడా నవ్వుల పాలు అయ్యే పనులే ఉంటాయి. సో అవినీతికి అయితే అంతే లేదు. తిరుమల తిరుపతి దేవస్థానంలో దేవుడి డబ్బులు కూడా అవినీతిమయం చేసేయాలని చూశారు, అవినీతి అక్రమార్జన చేయాలని చూశారు. ఇంకా అంతకంటే చెప్పాలంటే పింక్ డైమండ్ విషయం కూడా ఇప్పుడు ఈ రోజు ప్రస్తావించాలి. అసలు లేని డైమండ్ ని ఉందని చెప్పి ఆ రోజున చంద్రబాబు నాయుడు గారి మీద మరి ఎన్ని దారుణమైన అభాండాలు వేశారు. సారీ, వాళ్ళ తర్వాత తెలిసిపోయింది పింక్ డైమండ్ లేదు, అదంతా ఉట్టి అపోత కల్పన అనేది. సో ఇవన్నీ కూడా సాక్షి మీడియా, సాక్షి పత్రిక, వైసీపీ పార్టీ, అలాగే స్వయంగా అధినేత జగన్మోహన్ రెడ్డి ఈ వీళ్ళే ఖచ్చితంగా ఇవన్నీ కూడా లేనివి ఉన్నట్టు ఉన్నాయి లేనట్టు అభూత కల్పన సృష్టించడం వాళ్ళకి మొదటి నుంచి ఉన్న అలవాటు. ఏదైతే నేను ఇక్కడ కూడా చూడాలి, రేపు 27వ తారీఖు ఒక వినాయక చవితి సందర్భంగా ఆయన తిరుమతి దేవస్థానానికి వెళ్తున్నప్పుడు ఆయన కూడా బిఆర్ నాయుడు గారు ఒక సవాల్ విసిరారు. మీరు రండి, మత విశ్వాసాల మీద నిజంగా మీకు నమ్మకం ఉంటే రండి, దర్శనం చేసుకోండి, గుండు కొట్టుకుని వెళ్ళండి, సతీ సమేతంగా వచ్చాను అన్నాడు. దానికి కూడా ఆయన సిద్ధంగా ఉన్నాడంటే తెలియదు, చూడాలి. సో ఇవన్నీ కూడా మనం ఒకటొకటి రేపు 27వ తారీఖుకి మరి ఎలాంటి ఆందోళనకి వీళ్ళు పూనుకుంటారు వైసీపీ అలాగే జగన్మోహన్ రెడ్డి చూడాలి. ఓకే సార్, నమస్తే. నమస్కారం.